హాయ్ అండి. మా అత్తయ్య గారు పచ్చడి చేశారంటే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు, అంత బాగా చేస్తారు. నేను చేసిన దోసకాయ పచ్చడి చూసారు కదా. మా అత్తయ్య గారు ఈ దోసకాయ పచ్చడి రోట్లో ఎలా చేస్తారో చూసేయండి. ఫస్ట్ పాన్ లో అరకప్పు పల్లీలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో టమాటో ముక్కలు, కొంచెం కరివేపాకు, పులుపుకు తగ్గట్టుగా చింతపండు, చిటికెడు పసుపు, చిటికెడు మెంతిపిండి వేసి మెత్తగా మగ్గనివ్వాలి. అన్ని పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో ఫస్ట్ పల్లీలు, సరిపడా కల్లుప్పు వేసి మెత్తగా దంచాలి. పల్లీలు ఇలా మెత్తగా దంచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో ఫ్రై చేసిన పచ్చిమిర్చి వేసి మెత్తగా నూరాలి. తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసి మొత్తం బాగా నూరిన తర్వాత పౌడర్ చేసుకున్న పల్లీలను కూడా వేసి మొత్తం కలిసేలాగా బాగా రుబ్బాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి దంచిన తర్వాత చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఇలా రోట్లో నూరిన దోసకాయ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకుని కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా తిన్నా చాలా బాగుంటుంది. తాలింపు పెట్టాలంటే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అన్నీ ఫ్రై అయిన తర్వాత దోసకాయ పచ్చడి అందులో వేయడమే.